ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సాయిబాబా వారు మనుషుల్ని మంచి చెడు అనే ఒక ప్రాతిపదికనే చూసేవారు. అలాగే వారిలో ఉన్నటువంటి ప్రేమ, భక్తి, శ్రద్ధ వీటి ఆధారంగానే వారిని ఆదరించేవారు. ప్రేమ, భక్తి, శ్రద్ధలు లేనివారు ఎంత గొప్పవాళ్ళైనా ఆయన లెక్క చేసేవారు కాదు, దగ్గరికి రానిచ్చేవారు కాదు. కులమతాల ప్రసక్తి ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఆయనతో కలిసి ఉండేవారు. వాళ్ళందరూ అన్నదమ్ములే ఉండేవారు. దేశమంతా అలాగే ఉండాలని ఆయన కోరిక. ఇప్పుడు సాటే అనే ఒక బాబాగారి భక్తుడు, అతను ఒక పెద్ద అధికారి. ఆ అధికారి దగ్గర ఒక వంటవాడు ఉన్నాడు. అంటే సాటే అని అతను బ్రాహ్మణుడు. అతను ఇంట్లో వంట మనిషిని పెట్టుకున్నాడు. అతని పేరు మేఘుడు అంటారు, మేఘశ్యాముడు. ఈ మేఘుడు గొప్ప శివభక్తుడు. ఎల్లప్పుడూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పరమేశ్వరుని యొక్క నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తూ పనులన్నీ చేసేవాడు. శివపంచాక్షరి అంటారు. మంత్రాలలో శివపంచాక్షరి ఒక మంత్రం, సిద్ధిని ప్రసాదించే మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని ఎప్పుడూ జపించేవాడు. సాటేకి ఆ వంటపడి అంటే చాలా ప్రేమ. సాటే కూడా బ్రాహ్మణుడు. అతను బహుశా నానాసాహెబ్ చందోర్కర్ ద్వారానే అనుకుంటా. ఎందుకంటే చాలామంది ముఖ్యమైన భక్తులందరూ కూడా నానాసాహెబ్ చందోర్కర్ ద్వారానే బాబా గారి గొప్పతనాన్ని తెలుసుకొని బాబా దర్శనానికి వెళ్ళి బాబా భక్తులుగా మారిపోయారు. ఈ సాటే కూడా నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా తెలుసుకొని బాబా దర్శనం చేసుకొని బాబా భక్తుడిగా మారిపోయాడు. బాబా సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అనేది సాటే యొక్క నమ్మకం. అందుకని శివభక్తుడైనటువంటి తన వంటవాడు మేఘశ్యాముడు అమాయక భక్తుడు, మంచి పనివంతుడు, నిజాయితీపరుడు, గొప్ప భక్తుడు. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప భక్తుణ్ణి సద్గురువు దగ్గరికి పంపిస్తే అతను ఇంకా చాలా బాగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో గురువు యొక్క అనుగ్రహం లేకుండా పూర్ణ స్థితిని ఎవరు పొందలేరు. అందుకని మన సనాతన ధర్మంలో కూడా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడం జరిగింది. కాబట్టి గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, గురువుని మించిన దైవం లేదు అని సనాతన ధర్మం చెప్పింది. గురువును ఆశ్రయించకుండా పూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికీ రాదు. భగవంతుడు కూడా ఇవ్వడు. భగవంతుడు ఇవ్వగలిగినా ఇవ్వడు. ఒకవేళ ఇవ్వగలిగితే గురువుగా వచ్చి ఇస్తాడు తప్ప దైవంగా ఇవ్వడు. ఒకవేళ ఆయన ఇచ్చినా నువ్వు ఆయన గురువుగా తీసుకో, భగవంతుడిగానే చూస్తావు. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దైవాన్ని కనుక నువ్వు గురువుగా భావిస్తే నిన్ను గురువుగా కూడా ఆయన ఉద్ధరిస్తాడు. కానీ దైవాన్ని ఎప్పుడు కూడా దైవంగానే చూస్తాం, కోరికలు తీర్చడానికి ఉపయోగించుకుంటాం, గురుభావం రాదు. అందుకని భగవంతుడు గురుస్వరూపంలో భూమి మీద అవతరించి మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సాటే తన వంటవాడిని బాబా దగ్గరికి పంపించాలని సంకల్పించి పిలిచి, షిరిడీలో ఒక సిద్ధపురుషుడు ఉన్నారు, వారు సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు, నువ్వు ఈశ్వర భక్తుడివి కదా, నీ పరమేశ్వరుడు షిరిడీలో బాబా రూపంలో వెలిశాడు అనుకొని వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన సేవ చేసుకో. ఎవరన్నా అలా పంపిస్తారండి తమ ఇంట్లో పని మనిషిని, తమకు అన్ని విధాలా చక్కగా పనులు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని వదులుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? నిజంగా ఈ విషయంలో సాటే అభినందనీయుడు. అంటే తన అవసరాల కన్నా, తన స్వార్థం కన్నా ఆ మేఘశ్యాముడనే భక్తుడు ఉద్ధరించబడాలి, గురువు అనుగ్రహం వల్ల అతను గొప్ప స్థితికి వెళ్ళాలి అని భావించాడే నిస్వార్థంగా. చాలా గొప్ప స్థితి, చాలా అభినందనీయం. అలా మేఘశ్యాముని వెళ్ళమంటాడు.
సరే అని చెప్పి వెళ్ళలేక బయలుదేరతాడు. మధ్యలో ట్రైన్లో చెప్తారు, ఆయన షిరిడిలో ఉన్న ఆ సిద్ధపురుషుడు ఒక ముస్లిం అండి, మరి మీరు బ్రాహ్మణులా కనపడుతున్నారు, ఎలా వెళ్తారు అక్కడికి, మీరు బ్రాహ్మణుడండి ముస్లింని ఎలా ఆశ్రయిస్తారు గురువుగా అనగానే అతని మనసు బాగా వికలమైపోతుంది. అయ్యయ్యో ఇదేమి కర్మ, ఒక ముస్లింని గురువుగా నేను భావించడం ఏంటి, ముస్లింని సేవించుకోవడం ఏంటి అని చాలా మదన పడతాడు. మదనపడి వెనక్కి వెళ్ళిపోయి ముస్లిం గురువుని నేను సేవించుకోలేను, నన్ను క్షమించండి మీరు, నేను వెళ్ళలేను షిరిడికి అని అంటే, లేదని మళ్ళా అనేక విధాల నచ్చ చెప్పి అతన్ని తిరిగి పంపిస్తాడు. ఇది మొదటిసారి జరిగింది, అంటే షిరిడికి వెళ్ళకముందే జరిగిందని నేను చెప్తూ ఉన్నాను. బహుశా షిరిడికి వెళ్ళి బాబా గారి దగ్గర ఒక అనుభవాన్ని పొంది తిరిగి వచ్చి సాటే గారి దగ్గరికి వచ్చేయడం, సాటే గారు తిరిగి పంపడం, ఇది అటు ఇటుగా ఉంటే ఉండవచ్చు. సరే, కథ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞాపకం ప్రకారంగా ముస్లిం అని తెలియగానే అతను మళ్ళీ తిరిగి వచ్చేసి సాటే గారి దగ్గరికి, నేను వెళ్ళను షిరిడీకి, ఒక ముస్లిం గురువుని నేను పూజించుకోలేను, సేవించుకోలేను, నన్ను మన్నించండి అంటే, లేదు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, అందరూ కూడా అలాగే అపార్థం చేసుకున్నారు, నేను కూడా అలా అపార్థం చేసుకున్నాను, కానీ ఆయన్ని చూసిన తర్వాత తెలిసింది ఆయన సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మ. ఆయనని మతం దృష్టితో చూడడం చాలా చాలా తప్పు, దోషం. మతాతీతమైనటువంటి పరమాత్మ స్థితి అయింది అని చెప్పి నచ్చజెప్పి మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు సరే ఆయన మాట కాదనలేక షిరిడికి వస్తాడు. వచ్చి మసీదులో కాలు పెట్టగానే బాబాగారు, ఈ వెధవను తగిలి వేయండి, పంపించేయండి, మేము ముస్లిం జాతికి చెందిన వాళ్ళం, మమ్మల్ని సేవించుకుంటే బ్రాహ్మణత్వం దెబ్బతింటుంది, వెళ్ళిపోమనండి అని చెప్పి గర్జిస్తాడు, కోపడతాడు, భయపడిపోతూనే ఆశ్చర్యపోతాడు. నేను ఎక్కడో ట్రైన్లో అనుకున్నాను, నా మనసులో అనుకున్నాను, ఈ ముస్లిం గురువు దగ్గరికి నేను వెళ్ళనని చెప్పి ఎక్కడో చెప్పాను ఆ విషయం సాటే గారికి. అప్పుడేం ఫోన్ లేవుగా చెప్పడానికి, ఉత్తరం రాస్తే వారం 10 రోజులకు అందుద్ది. మరి బాబాకి ఎలా తెలిసింది? కొద్దిగా నమ్మకం కుదరడం మొదలుపెట్టింది. ఈయన సర్వజ్ఞుడు, సిద్ధపురుషుడే, కానీ ఇప్పటి మనుషులాగే ఆయన చూస్తే ఆకారం చూస్తే ముస్లిం ఆకారంలో ఉన్నాడు, మసీదులో ఉన్నాడు. ఆ అనుమానం ఇంకా అలాగే ఉంది, పట్టి పీడిస్తూనే ఉంది. అయినా కానీ ఎక్కడో మళ్ళీ బాబాగారి గొప్పతనాన్ని అంగీకరిస్తుంది మనసు. ఈ సంశయాత్మక బుద్ధితో కొంతకాలం బాబాను సేవించుకున్నాడు. చివరికి మనశ్శాంతి లేక మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చాడు. మరి మళ్ళీ సాటే గారే పంపారా, ఆయన వచ్చాడు, బాబా ఏమైనా అనుభవాలు ఇచ్చి పిలిపించుకున్నాడో తెలియదు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు పూర్ణమైన విశ్వాసంతో బాబాను సేవించుకున్నాడు. బాబాగారు అతనికి అనేకమైన అనుభవాలు ఇచ్చి అతని ఇష్టదైవమైన ఈశ్వరుణ్ణే నేనే అనే అనుభవాలను కూడా ఇచ్చాడు. అందుకనే ఎప్పుడు కూడా అతడు బాబాని సాయి శంకర్ సాయి శంకర్ సాయి శంకర్ అని బాబా నామాన్ని పరమేశ్వర నామాన్ని జోడించి జపించుకోవడం చేసేవాడు. అంటే బాబాగారిని సాయి కృష్ణ అని, సాయి నారాయణ అని, సాయి శంకర్ అని, సాయి రామ్ అని ఈ మధ్యకాలంలో ఏదో అందరూ చెప్తున్నట్టుగా ఈ 20-30 సంవత్సరాల్లో ఏదో సినిమా చూసి ఎవరో చెప్పిన ప్రవచనాలు విని అనుకుంటున్నారు, పూజిస్తున్నారు, హిందూ దేవతగా భావిస్తున్నారు అనుకుంటున్నారని కాదు. బాబాగారు ఉన్నప్పుడే దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆనాడే ఆయన్ని సాయి నారాయణ అనుకునే వాళ్ళు ఉన్నారు, సాయి శంకర్ అనుకునే వాళ్ళు ఉన్నారు, సాయి గణేష్ అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా మన సనాతన దైవాలతో సమానంగా బాబాని పూజించుకున్నారు. అందుకే కదా మరి హారతులన్నీ అప్పుడే కదా, ఈ హారతులు బాబా ఉన్నప్పుడు పాడినవే కదా. అంటే ఆనాడే ఆయన్ని ఆరతి పాండురంగ అని చెప్పి పాండురంగ స్వరూపంగా ఆయన్ని భావించుకొని షిరిడి మాజే పండరపూర సాయిబాబా రమావర అని ఆయన్ని రమావరుడైన
రుక్మిణీపతి అయిన శ్రీమన్నారాయణుడితో శ్రీకృష్ణుడితో ఆ రోజే హారతులు పాడి కీర్తించారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే అని ఆయన్ని ఆ రోజే సకల దేవతా స్వరూపుడిగా నారాయణాంశ స్వరూపుడిగా భావించుకొని పూజ చేసుకున్నారు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఐసాయి బాసాయి దిగంబర అక్షయరూప అవతార సర్వై వ్యాపకతు శృతిసార అనసూయాత్రికుమార ఐసాయి అని దత్తస్వరూపంగా ఇలా ఆనాడే ఆయన శరీరంతో ఉన్నప్పుడే హారతులు ఇచ్చి ఆయన్ని హిందూ దేవతా స్వరూపంగా భావించుకుంటే ఈరోజు ఏదో ఎవరో చెబితేనో సినిమా తీస్తే సినిమా చూసో అమాయకులు పిచ్చోళ్ళు మారిపోయి అనుకుంటున్నారు. అంత ఉట్టి భ్రమ. 150 సంవత్సరాల నుంచి ఆయన హిందూ దేవతా స్వరూపంగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మేఘశ్యాముణ్ణి ఆయన తన దగ్గర ఉంచుకున్నాడు. శివస్వరూపంగా మేఘుడు బాబాని ఆరాధించేవాడు. ఒక మకర సంక్రాంతి రోజు శివుడికి అభిషేకం చేసినట్టుగా చేయాలని బాబాని అభ్యర్థించి రిక్వెస్ట్ చేసి ఒప్పించి అభిషేకం చేస్తాడు. ఆ అభిషేకంలో బాబాగారి శరీరం మాత్రమే తడుస్తుంది, తల తడవదు. తల మీద నీళ్లు పోసాడు బిందె ఎత్తి, కానీ తల తడవదు. సరే, అదొక కథ. ఈ విధంగా మతం దృష్టితో చూసినప్పుడు మేఘశ్యామని బాబా తన్ని తగిలేయమన్నాడు. ఈ వెధవని తన్ని తగిలేయండి అంటే కుల మతాలతో మనుషుల్ని అంచనా వేసేవాళ్ళు ఒక వెధవలతో సమానం అని సాయినాథుల వారు ఆ రోజే తెలియజెప్పారు. కనుక మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని మంచి చెడులతో అంచనా వేయాలి తప్ప కుల మతాలతో కాదు అని ఆ రోజే ఆయన తెలియచెప్పిన విషయం మనకు తెలుస్తుంది. అలాగే హాజీ సిద్దిక్ పాల్కే అనే ఒక భక్తుడు మక్కా మదీనా యాత్రలు చేసి బాబా దర్శనానికి వస్తాడు. పెద్ద కోటీశ్వరుడు. అతనేమనుకుంటాడు, నేను చాలా పెద్ద కోటీశ్వరుని, మక్కా మదీనా యాత్రలు చేశాను, ఖురాన్ బాగా చదివాను, బాబా గారు ఫకీర్ అన్నారు అంటే ముస్లిము, నేను బాగా డబ్బున్నవాడిని, ఆయనేమో పల్లెటూరులో ఉన్నాడు, చిన్న ఊర్లో పాడుబడిన మసీదులో ఉన్నాడు, నేనేమో మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చాను కాబట్టి నన్ను చాలా బాగా రెస్పెక్ట్ చేస్తాడు. అబ్బా ఎంత పెద్ద వ్యక్తివయ్యా నువ్వు, ఎంత గొప్పవాడివయ్యా అని నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తాడు అని ఊహిస్తూ కొంత బాబాని షిరిడీని తక్కువ భావంతో, తనకు తాను ఎక్కువ అనే భావంతో, అహంకారంతో వచ్చాడు. బాబా ఏం చేశాడు, ఆయన్ని కనీసం మసీదు మెట్లు కూడా తాకనేలా, చల్ అని చెప్పేసి గర్జించి మెట్లు ఎక్కకూడదు, మసీదులోకి రావద్దని శాసించాడు. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 9 నెలలు అతను మెట్లు ఎక్కనివ్వాల. ఎవరిని? ముస్లిం అయినటువంటి హాజీ సిద్దిక్ పాల్కేని. బాబా ముస్లిం కదా, నేను ముస్లిం కదా, నన్ను దగ్గర తీస్తాడు, గౌరవిస్తాడు, హిందువుల కంటే నన్ను బాగా చూసుకుంటాడు, అబ్బా నాకు మంచి గౌరవం దొరుకుతుందని కొనిస్తే బాబా గారు అతన్ని మెట్లు కూడా ఎక్కనిలేదు 9 నెలలు. మరి బాబా ముస్లిమా? ముస్లిం అయితే ముస్లిమైన హాజీ సిద్దిక్ పాల్కేని చాలా రెస్పెక్ట్ చేయాలి, అందరూ కోటీశ్వరుడు. కానీ 9 నెలలు మెట్లు తాకనీయలేదు, పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు, నరకయాతన అనుభవించాడు. మరి అదే బాబా డాక్టర్ పంత్ అనే ఒక భక్తుడు వచ్చేసి బాబాకి నమస్కారం పెట్టి వెంటనే ఆ పక్కన గిన్నెలో ఉన్నటువంటి గంధం తీసి బాబాకు బొట్టు పెడితే చక్కగా పెట్టించుకున్నాడు. ఎవరు పెట్టింది? ఒక బ్రాహ్మణుడు, ఒక హిందువు. పెట్టించుకుంది ఎవరు? సాయినాథుల వారు. ఇప్పుడు అందరూ ముస్లిం అంటుంటారు కదా, ఆయన. గంధం పూస్తే పోయించుకుంటారా, బొట్టు పెట్టించుకుంటారా? అది కూడా బ్రాహ్మణుడి చేత పెట్టించుకుంటారా? ఒక బ్రాహ్మణుడి చేత గంధం పూస్తే పోయించుకున్నాడు. ఒక ముస్లిం కోటీశ్వరుడు వస్తే 9 నెలలు మసీదు మెట్లు ఎక్కనివ్వలేదు. ఒక బ్రాహ్మణుడు బాబాని ముస్లిం అని భావంతో వస్తే ఈ వేదం తన్ని తగిలేమన్నాడు. ఇప్పుడు చెప్పండి, బాబా ఎవరు? ముస్లిమా? హిందువా? కాదు. కేవలం ఒక మానవత్వం ఉన్న మహనీయుడు, మంచి చెడును మాత్రమే చూసే మనసున్న మహాత్ముడు. ఓం శ్రీ సాయిరామ్.